UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కామన్ గా ఉన్న ఇష్యూ వచ్చి టికెట్ ఆశించారు రాలేదు కాబట్టి వ్యతిరేకం అయ్యారు అనేది రాజేష్ మహాసేన్ టికెట్ పోవడం వెనక జనసేన పార్టీ వాళ్ళే ఉన్నారనేది అతని యొక్క అభిప్రాయం. చాలా వీడియోలో కూడా చెప్పారు. అతని అభిప్రాయం ఏండొచ్చేమో కానీ యాక్చువల్ గా రాజేష్ మహాసేన్ టికెట్ పోవడానికి మెయిన్ కాదు కారణం, వైసీపీ కారణం. అతని పాత వీడియోలన్నీ డిగ్ చేసి మరి అది చేసింది జనసేన వాళ్ళేగా. జనసేన కాదండి, వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు ఆ వీడియోస్ అన్ని కూడా. జనసేనకి ఆ వీడియోస్ మళ్ళీ పాతవి తీసుకొచ్చి బయట పెట్టడానికి జనసేనకి సంబంధం లేదు అసలు. యాక్చువల్ గా జనసేన లోకల్గా ఆ టికెట్ మాకు ఇవ్వండి, మేము ఇన్ని సర్పంచులు జడ్పీటీసీలు ఇంతకుముందు గెలుచుకుని ఉన్నాం, ఈ టికెట్ టీడీపీకి ఎందుకు మాకు ఇవ్వండి అని ఫైట్ చేశారు. ఇప్పుడు ఎట్లా అయితే రాజమండ్రి ఇంకా 3-4 చోట్ల ఫైట్ చేశారు మా వాళ్ళు, ఇది బలమైన సీటు కదా మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి టీడీపీకి. అట్లాంటి ఏరియాల్లో లాగే గన్నవరంలో కూడా అడిగారు తప్ప ఇతన్ని నెగిటివ్ చేయలే. అక్కడ మనం టికెట్ కోల్పోవద్దు, టికెట్ తీసుకోండి మనకనే క్వశ్చన్ చేశారు తప్ప ఇతను నెగిటివ్ చేయలేం. మేబీ టీడీపీ ఇతను కాబట్టి ఇంకొకరు టీడీపీ వాళ్ళు పెట్టుండేదేమో బహుశా, అట్లా చేసి ఉంటే. మేము అట్లా చేయలేము. క్వశ్చన్ చేసింది ఒకటే, మేము ఎందుకు ఈ టికెట్ వాళ్ళకి మనం తీసుకుందాం అన్న కాన్సెప్ట్లో వెళ్ళారు మా వాళ్ళు. కానీ రాజేష్ మహాసేన్ని వాంటెడ్గా టార్గెట్ చేసి పాత వీడియోలన్నీ తీసి బయటకు కక్ష తీర్చుకుని వైసీపీ పాత వీడియోలు మొత్తం డిగ్ చేసి వైసీపీ పెయిడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయి మొత్తం వేసాయి అతను వీడియోస్. పాత మాట్లాడినవని మనిషి మారుతాడు సహజంగా. అప్పుడు మాట్లాడిన మాటలు మేబీ అతను ఏమైనా మార్చుకున్నాడేమో తెలియదు. మారిన తర్వాత టీడీపీ టికెట్ ఇచ్చినది కూడా మనకు తెలియదు. కానీ వైసీపీ అతని మీద పగ తీర్చుకుంది. దాన్ని ఆయన మేబీ వైసీపీతో ఫైట్ చేయలేని అనుకున్నాడా, లేదంటే జనసేన టార్గెట్ అంటే ఆ టికెట్ పోవటం వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారా జనసేన వాళ్ళు ఉన్నారా అని ఆలోచన చేసుకోలేనంత వయసు ఆయనకు లేదంటారా? ఇన్ని వీడియోలు మాట్లాడితే ఇంత అనలైస్ట్ చేస్తూ ఉన్నాడు కదా ఆయన. అంటే ఆయన ఇప్పుడు వీడియోలో రీసెంట్గా ఇప్పుడు వీడియోలో కూడా చూసుకుంటే ఆయన వీడియో మొత్తం మాట్లాడిన తర్వాత ఎండ్ చేసిన తర్వాత జై భీమ్, జై భారత్, జై మహాసేన, జై తెలుగుదేశం, జై లోకేష్ అని అంటాడు. జై పవన్ కళ్యాణ్ అనట్లేదు, జై జనసేన. ఇంతకుముందు అన్నారు మళ్ళీ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, ఇప్పుడు అనటం లేదు. అంటే దాని వెనక ఏంటి? ఇంతకు ముందు అంటే ఆయన అప్పుడు టీడీపీ జనసేన జెండా కప్పుకోవాలి, ఆయన జై జనసేన అన్నప్పుడు. కానీ జనసేనకు సపోర్ట్ చేశారు, రావాలని వెయిటింగ్ లో ఉన్నాడు. బట్ ఆయనకి ఎందుకనో పార్టీలో ఇవ్వలేదు యాక్సెస్. నాకు తెలియదు కారణాలు ఏంటనేది నాకు తెలియదు ఇప్పుడు. ఎందుకంటే నా పరిధి ఒక ఇల్లు, ఒక ఊరు, ఒక జిల్లా అనుకుంటే కళ్యాణ్ గారి పరిధి ఒక రాష్ట్రం, ఒక దేశం. సో రాజేష్ మహాసేన గారి గురించి కళ్యాణ్ గారికి ఏం తెలుసో నాకు తెలియదు. పార్టీకి ఎందుకో యాక్సెస్ ఇవ్వలేదు అది కూడా నాకు తెలియదు. బట్ అతను జనసేన అపార్థం చేసుకోవడం మాత్రం ముమ్మాటికి తప్పే. జనసేనకి అతను టికెట్ పోవడానికి ఏ సంబంధం లేదు. జనసేన ఆ సీటు మాకు ఇవ్వండి అని అడిగింది తప్ప అతని మీద ఏమి నెగిటివ్ చేయలేదు. అతను పాత వీడియోలని తీసి తొవ్వి మరి బయటికి పెట్టింది వైసీపీ. వాళ్ళని తిట్టినందుకు పగ తీర్చుకున్నారు వాళ్ళు. అతను ఎందుకు అట్లా రివర్స్ అయ్యాడో, అతన్ని ఇప్పటికి కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే అతని వాయిస్ని ఎందుకు కంట్రోల్ చేయడానికి పెద్దలు ప్రయత్నించట్లేదు నాకు తెలియదు. ఇది కూడా నాకు తెలియదు, అదైతే నాకు తెలియదు.